కాకమ్మ, ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. పంతం కొద్దీ యమజ అర్జున్ బాబు ప్రాణాలతో చెలగాట వాడుతుంది. కావేరి పొన్ను, నువ్వు ఎలాగైనా అర్జున్ బాబుతో మాట్లాడు. విషయం చెప్పి తనని ఒప్పించు. ఏంటి ఒప్పించేది? కాకి, నీకు వాటర్ బెలూన్ తెలుసు కదా? అదే నీటి బుడగ. అవి గాల్లో అలా ఎగురుతాయి, కానీ కొన్ని క్షణాల్లోనే అవి పగిలిపోయి మాయమైపోతాయి. నీ ఆశలు కూడా అంతే. అర్జున్ బావతోనే కాదు, అత్తయ్యతో చెప్పినా ఏమీ జరగదు. అయినా కాకి, మనింట్లో సిచ్యువేషన్ కి నీ ఇమాజినేషన్ కి ఏమైనా సంబంధం ఉందా? కావేరి కనిపిస్తేనే భువనమ్మ తిడుతుంది, అర్జున్ మొహం తిప్పుకుంటున్నాడు. ఇప్పుడు వెళ్ళి పూజ గురించి మాట్లాడతారా? ఆశకు కూడా హద్దుండాలి కాకి. అరవకు, తగ్గు. నేను తలుచుకుంటే నిన్ను ఈ క్షణమే బయటికి గెంటించగలను, కానీ అలా చెయ్యను. ఎందుకో తెలుసా? శత్రువుల్ని పక్కనే ఉంచుకుని గేమ్ ఆడితే ఆ మజాయే వేరు. యమజ, ప్లీజ్, ఇది అర్జున్ బాబు ప్రాణాలకి సంబంధించిన విషయం. దయచేసి అర్థం చేసుకో. నన్ను అర్జున్ బాబుని పూజ చెయ్యని. సెంటిమెంట్ తో కొడితే పడిపోవడానికి ఇక్కడున్నది కావేరి కాదు, యమజ. నేను దేవుణ్ణి పట్టించుకోను, దెయ్యాన్ని పట్టించుకోను. నాకు నేనే ముఖ్యం. అయ్యో కావేరి, ఒక్కసారి దేవుడు కనబడితే బావుండు, ఆయన ఒంటి మీద నగలన్నీ కొట్టేసేదాన్ని అనుకునే బాపతు మా యమజది. తనని సెంటిమెంట్తో కట్టేద్దామనుకున్నావా? అలా నువ్వాగు. కావేరి, నీకు నిజంగా బావ మీద అంత ప్రేమే ఉంటే ఈ రోజే డైవోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి నేను బావ పక్కన కూర్చుని పూజ పూర్తి చేస్తాను. బావ గండం తప్పిపోతుంది. ఏయ్ యమజ, ఏం మాట్లాడుతున్నావే? ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇదేమైనా పిల్లలాట అనుకున్నావా? పెళ్ళి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఏం చేస్తారో మీ ఇష్టం. బాల్ ఇస్ ఇన్ యోర్ హ్యాండ్స్. ఏది కాకి ఇప్పుడను? టింగ్ టింగ్. పదాలా? ఆగండి. నువ్వింతవరకు ప్రేమించే కావేరినే చూశావు, నా అసలు రూపం చూడలేదు. నా మాంగళ్యం జోలికొస్తే ఎవ్వరిని క్షమించను. నువ్వు రాక్షసివైతే నేను బ్రహ్మ రాక్షసిని. ఇది కావేరి అంటే ఏంటే? అత్తిలి లక్ష్మి అదే అలా. ఇప్పుడంటానే టింగ్ టింగ్. ఎలా ఉంది బొమ్మ? అదిరిపోయిందా?